వెల్కమ్. నేను కూడా అడవిలో కూడా వెళ్ళి మా మనుషులు పంపించమంటారా? వెల్కమ్. నైస్ షాట్. ఒకసారి తీస్తే కార్లు వెనక్కి వెళ్తాయి. కారు వెనకాల పెట్టేద్దాం, లేకపోతే వెనక్కి కాదు, అటు అటు కాదు, అటు ఒకటి లోపల 50 ఎకరాలు 70 ఎకరాలు మొత్తం లేవు ఇక్కడ. బలంగా ఉంటుంది నువ్వేమో స్లిప్ అయిపోయి మేమందరూ పొట్టలు వచ్చేసింటే మా ఇద్దరం ఎంగో నువ్వేంగో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వచ్చేసి వెల్కమ్. What is the fighter? అందరికీ అటు అన్న బాబాయ్ ఏం చూసేది ఫ్యాన్ కలిసి అనమాట. నాన్న ఒకసారి తప్పు అన్నగారు వెల్కమ్. నమస్కారం సార్. వచ్చాను సార్. వేసారన్న బాగా తెలుసు అన్న, కలిసాం బాగా మల్టిపుల్ టైమ్స్ తెలుసు. అవునా చూశారు కదా, అడ్వకేట్ సంపాదించారు మా దగ్గర పెద్ద దీపం. మా ఫ్రెండ్ ఆ చెట్టు అసలు కంప్లీట్ చచ్చిపోయింది, ఎందుకు పనికిరాదు, చచ్చిపోయింది. 41 మొక్కలు ఈ తోటలో చచ్చిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళకి అదే 41 మొక్కలు చచ్చిపోయినాయి. మొదలంతా పోయింది చూడమ్మా. ఇప్పుడు మొత్తం 75 ఎకరాలు ఇదే పరిస్థితి. నేను నీ కోసం 12 ఎకరాలు, ఇంకా అక్కడ 50 ఎకరాలు ఇదే పరిస్థితి. మొత్తం కాయ పోతుంది, ఫ్రూట్ పోతుంది. మొత్తం కోసుకుపోయారు. శ్రీగంధం చెట్టు 35 కోసుకుపోయారు, 5 తేకు మొక్కలు కోసిపోయారు. వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తే బ్లేడ్ బ్యాచ్లు ఉంటాయి కదా, వాళ్ళు ఎప్పుడో వచ్చి ఇక్కడ అర్ధరాత్రి పూట రావటం, కోసుకుపోవటం. ఇదేసి అన్న ఇది గెల్ కట్ చేసి కాయ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి.
ఫ్రూట్ లాగా ఉంటుంది ఇది. 15,000 ఈ ఏసీ 15,000 అదే 18,000 దాటింది. ఏదో ఒకటి సాధించి ఇక్కడ ఈ మొక్కలో ఎక్కువ చచ్చిపోవాలని అటు సైడ్ అంతే తప్ప ఏముంటుంది. ఫ్రూట్ పోయిపోతే ఫ్రూట్కున్న రసం కుళ్ళిపోయినా పొగలో దిగిపోయి గాలి త్వరక మొక్క మోసి వచ్చిపోతుంది. ఆయిల్ కాదండి, ఆయిల్ కాదండి. ఇది ఇట్లా అన్న ఇప్పుడు ఇవన్నీ ఇంకా ఫస్ట్ ఆ ఎదర్ చెట్లు అయితే చచ్చిపోయి కంప్లీట్ చేసిపోయి ఇది ఫస్ట్ మన ఇంటి పక్కన కంప్లీట్ చేసిపోయి అంటే పోస్టులేం కాబట్టి మొత్తం ఇవి పని చేయం వల్ల ఇదేదో పని చేసి ఫ్రూట్లో ఏదో డబ్బు అవుతారు కాదు బతికి నెక్స్ట్ ఆల్రెడీ పోసినా పోయటం అంటే అలా గెలరు అది రావడానికి. ఇప్పుడు ఇవాళ నిన్న కోసుకుందంతా ఎందుకు పనికిరాదు. కొన్ని గెల్లే లోడ్ చేసి ఏంటంటే యుద్ధం ఇదంతా ఈ తోట అంతా. మనం కోయటానికి వస్తే వాళ్ళేమో వచ్చి మన ట్రాక్టర్ మీద వేస్తే అటు నుంచి దూకి వచ్చి ఆ ట్రాక్టర్ లోడ్ని కింద పడేయటం. మన వాళ్ళు మళ్ళీ రివర్స్ అయ్యి మొత్తం మళ్ళీ వేయించాక నేనే ట్రాక్టర్ వేసుకుని వచ్చాను. టైర్లో కూడా వచ్చాడు వచ్చి పోలీసులు మాతో మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ తీస్తే మళ్ళీ కర్రలు వేసుకుని మన వాళ్ళు నేనే అక్కడ నుంచి ఇంకో ట్రాక్టర్ తెప్పించి మళ్ళీ వేసుకుని పైకి వచ్చాను. సరే కొత్త చెట్లు నరికేసి చూపిస్తాను. ఎందుకంటే ఉన్న నిమిషం నడవాలి బస్ తీసుకెళ్ళండి. మీరు ట్రాన్స్ఫరాల కాడ చేశారా 15 నెలల నుంచి ఏది మనోడు పడ్డాయండి లీటర్ రానింది దక్షిణ కొంచెం రాలిపోయింది. అది ఎండిపోయి రాలిపోయి నుంచి వాటర్ బోర్లు కూడా బిక్కిపోయారు. మొత్తం కులిపోయింది. పనికి రావాలి ఇంకా ఇలా ఉంటే ఇప్పుడు ఈ పామాయిల్ ఫ్యాక్టరీ మన మండలం ఇక్కడే గవర్నమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడే వచ్చేదన్న ఇందాక మనం చూసిన ఎందుకు మళ్ళీ ఆయిల్ వద్దండి. ఆయిల్ దాంట్లో కూడా అది సోప్స్ లో వాడతారు సార్. లోపల ఉండే సెపరేట్ మిషనరీతో ఆ గింజల్ని కాస్మెటిక్ నాకు వచ్చిందనుకో అంటే మైనింగ్ ఎవడన్నా చేస్తాడు అనుకో గవర్నమెంట్ మార్కెట్ లీజ్ చేస్తాను రాగానే ఆ లీజ్ చేసిన దగ్గర 5 వేలు కట్టించుకోవాలి. మారుతాము ఏం పెట్టి అదే అంటే అట్లా పెళ్ళేరు లీటర్లుగా తీసుకొచ్చారన్నమాట ఫస్ట్లో ఆ డబ్బులు ఇవ్వండి పెట్టున్నారు 3 డబ్బులు అండి సరే అట్లాగే అందరూ ఎమ్మెల్సీ గారు కూడా కనపడుతుంది. ప్లే చేయండి నిన్నటి చేయి ఫస్ట్. ఇది మన ఇంటి మీద దాడి చేసింది. ఇంటి మీద అడ్డం పట్టదా అందరూ మాట్లాడొద్దన్నా ప్లీజ్. ఒకసారి అందరూ పక్కకి రండి అమ్మా, పక్కకి రండి. సరే ఇక్కడ జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు ఒక పెద్ద కుటుంబంగా నిలబడతాము అని చెప్పి మరొకసారి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున దెందులూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున
శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. కూడా అనేకమైనటువంటి దౌర్జన్యాలు ఈ నియోజకవర్గంలో ఈరోజు విచ్చలవిడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు, ఒక కొత్త వరవడిని, నూతన వరవడిని సృష్టిస్తూ ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనేటువంటి వ్యక్తికి వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ని ధ్వంసం చేసేటువంటి ఒక నీచమైన, నికృష్టమైనటువంటి సాంప్రదాయానికి నియోజకవర్గంలో తెరలేపడం జరిగింది. నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెట్రోల్ బంకులు ఉంటే తప్పు, దాన్ని ధ్వంసం చేయాల్సిందే. ఈ నియోజకవర్గంలో రైతాంగం, పెద్ద రైతులు ఎవరన్నా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటే ఉన్నటువంటి ప్రతి ఈరోజు పెద్దలందరూ వచ్చారు కాబట్టి ఒక్క నిమిషం ఎన్నికలు జరిగినటువంటి సంఘటనలు ఒక్క నిమిషం మీకు చూపిస్తాను వీడియో రూపంలో. 5 minutes ఇలా లాక్కెళ్ళిపోయేటువంటి చర్యలు. అదేవిధంగా మనం చూస్తే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జీపులన్నీ కూడా ఆ తోటలు మా ఇక్కడ అక్కడ ఉన్నటువంటి స్లోగా పెట్టి అన్నీ చూస్తే సాక్షాత్తు మా జెడ్పీటీసీ ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఇంట్లో వాళ్ళని చేసేది. మన కార్యకర్తను లాక్కెళ్ళిపోయేటువంటి, బురదలో నుంచి లాక్కెళ్ళిపోయేటువంటి పరిస్థితి, వెళ్ళి తన్నేపిన పరిస్థితులు. ఇక్కడ చూస్తే ఆ తోటను మొత్తం కూడా ధ్వంసం చేసేటువంటి కార్యక్రమం. అక్కడ ఇందాక మీరు చూసిందంతా కూడా పెట్రోల్ బంకులను ధ్వంసం చేయడం, ఇక్కడ తోటలను ధ్వంసం చేసేటువంటి కార్యక్రమం. ఈరోజు ఆ ఎంపీపీ గారు ఉంటే వాళ్ళ కారు మీదకి గుణపం పట్టుకుని ఈరోజు గుణపంతో కారు మధ్యలోకి దింపినటువంటి కార్యక్రమం, ఆయన దాడి చేసినటువంటి కార్యక్రమం. అదేవిధంగా పెద్ద ఆయన ఆల్మోస్ట్ 10 గ్రామాలకు సర్పంచ్గా చేసినటువంటి వ్యక్తి, ఆయన్ని కూడా 2 మీద నుంచి పెట్టి క్షమాపణ చెప్పేటువంటి కార్యక్రమాలు. ఇది నాని వాళ్ళ ఆఫీస్ అయితే ఇంట్లోకి వెళ్ళి ఇల్లంతా కూడా ధ్వంసం చేసేటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఇది కంప్లీట్ ఆ బైక్స్ని కూడా తగలబెట్టి అక్కడతో ఆకుండా మన ఇంటి మీద కూడా వచ్చే దాడి. ఇదే కుటుంబం ఇదే ఇంటి నుంచి 40 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నాం. ఈ కుటుంబం మీదకి వచ్చి ఇక్కడికి వచ్చి రాళ్ళు వేసే కార్యక్రమం. వాళ్ళంతా తెలుగుదేశం వాళ్ళు. మన ఇంటి ముందు దాడి. ఈ నీచమైన సంస్కృతి ఇక్కడే ఉంటాం, ఇక్కడే రాళ్ళు వేయటం, ఇక్కడే మళ్ళీ వంట వార్పులు చేయటం, ఇక్కడే నుంచి ఈరోజు డప్పులు కొట్టేటువంటి కార్యక్రమం, డీజేలు పెట్టి డ్యాన్సులు వేసే కార్యక్రమం మన ఇంటి ముందు. ఇంట్లోనేమో 70 సంవత్సరాలు దాటేటువంటి పెద్దలు ఉంటాం, హార్ట్ పేషెంట్ నాన్న. ఈరోజు పామాయిల్ తోటలు ఎవరికన్నా ఉంటే కొయ్యకూడదు. ఇది గతంలో కూడా ఇలా కోస్తూ ఉంటే మధ్యలో పోలీసులు వాళ్ళు పెయిడ్ బ్యాచ్ ప్లస్ తెలుగుదేశం నాయకులు చాపే కార్యక్రమం. ఇది మన ఇంటి ముందు కొల్లేరు ప్రజలను మభ్యపెట్టి ఆ గ్రామానికి ఏదో మనం బాకీ ఉన్నామని తెచ్చేటువంటి వైనం, ఇక్కడే డప్పులు కొట్టే వైనం. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు తెలిసి వచ్చింది. ఏ శ్రీపరి అంతా టీడీపీ లీడర్లు, నా పార్టీ అధ్యక్షులు వీళ్ళు ఇక్కడ రావటం. ఏ శ్రీపరికి ఏమన్నా అదే గ్రామానికి నేను వెళ్ళి కూర్చొని అక్కడే కాఫీ దగ్గర గంట ప్రక్రియ. డిఎస్పీలు కూడా తోసేసేటువంటి ప్రక్రియ. మన తోట లోపలికే వచ్చేసి వాళ్ళు విచ్చలవిడిగా చేసేటువంటి కార్యక్రమం. నా కారు మీద దాడి చేయడానికి ట్రై చేశారు. మన వాళ్ళందరూ క్యాడర్ వచ్చి పరిగెట్టుకుంటూ వచ్చేసరికి వెనక్కి జంకేటువంటి ప్రయత్నం. వాడు ఎవడో ఏదో మాట్లాడుతున్నాడని నేనే రోడ్డు మీద కూర్చుని ఇక్కడే రోడ్డు మీద నేను కూర్చుని పోవడం జరిగింది. తర్వాత ఇది వాళ్ళ చేతిలో చూసారు. ఇది మన కూలీ, మన తోటలో కొట్టడానికి వచ్చిన కూలీ చేసి చూడండి ఎలా ఇబ్బంది పెట్టేసేటువంటి పరిస్థితి. రాడ్లు తీసుకొచ్చి వాళ్ళని కొట్టేటువంటి ప్రయత్నం చేశారు. తోటలోకి వచ్చిన కూలీలు ఇప్పుడు వాళ్ళు చూడండి, వాళ్ళ చేతుల్లో కర్రలు. ఇది నా ఇంట్లో నన్ను లోపలికి వెళ్ళకూడదు, ఆగండి అంటారు. ఇప్పుడు లోపల నేను ఇంటికి వస్తుండే టీడీపీ పార్టీ వాడు దూసుకుంటూ వచ్చారు మన మీద. మళ్ళీ మొత్తం ప్రతి ఒక్కటి నేను వచ్చినోడు ప్రతి ఒక్కటి టీడీపీలో లీడర్లు తప్ప ఎవడు రాలేదని వీళ్ళు చెప్తున్న ఒక కొల్లేరు బ్యాచ్ ఇవన్నీ ఒక్కడు కూడా రాలే. మమ్మల్ని ఆపేది మా జెడ్పీటీసీ గారిని తోసేసేటువంటి వైను. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. శాంపుల్ ఇక్కడ భయపడిపోయేవాడు ఎవడం లేవు. వాళ్ళు చేసేటువంటి ప్రతి దానికి కూడా డెఫినెట్గా అట్టు పెడితే అట్టున్నర పెట్టే విధంగానే ప్రతి మా కార్యకర్త కూడా సిద్ధంగా ఉన్నారు. సందేహం లేదు. దుష్ట సాంప్రదాయాన్ని ఈరోజు నియోజకవర్గంలో తీసుకొస్తున్నారు. ఎక్కడా కూడా నాకు తెలిసి రాష్ట్రంలో తోటల మీద దాడి చేసి ఇప్పుడే మీరు చూసుకు పనికి రాకుండా చేసేటువంటి వైనం మీరు చూసారు. ఇప్పుడే 41 పామాయిల్ మొక్కలు పూర్తిగా చచ్చిపోయినాయి. అదేవిధంగా దాదాపుగా
20 ఒక్క మొక్కలు కోసుకుపోయారు, 35 శ్రీగంధం చెట్లు కోసుకుపోయారు, 5 టేకు మొక్కలు కోసుకుపోయారు తోటల్లో నుంచి. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు, దారుణమైన పరిస్థితి తీసుకొచ్చే విధంగా ఈ నియోజకవర్గంలో తయారవుతుంది. ఎవరం కూడా భయపడం. ఈరోజు బోల్డ్ కేసులు పెట్టినా కూడా అందరూ కార్యకర్త అంతా కూడా ధైర్యంగానే ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి జవాబు చెప్పే విధంగా కూడా ప్రతి కార్యకర్త కూడా ఇక్కడ కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు ఎంతోమంది వచ్చారు, ఇక్కడికి పెద్దలు ఎమ్మెల్సీలు వచ్చారు. ఈరోజు అందరూ కూడా పెద్దలు చాలామంది ఇక్కడికి వచ్చారు. అందరికీ పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలుపుతూ ఇక్కడ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. దెందులూరు నియోజకవర్గంలో అభయ చౌదరి గారి ఆస్తుల పైన, వారి ఇంటి పైన, అలాగే వారి తోటల పైన అమానుషంగా దుర్మార్గంగా నష్టపరిచే విధంగా భయపెట్టే విధంగా చేస్తున్నటువంటి ఆ వికృత శాస్త్రాలన్నింటినీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు బృందం అంతా కూడా ఈ రోజున ఈ అభయ చౌదరి గారికి జరిగినటువంటి నష్టం పైన, ఇబ్బందుల పైన వారిని కలిసి జరిగిన నష్టాలను అంచనా వేస్తూ ఆయన ఓదార్చడానికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం పెద్దలందరూ కూడా ముందుగా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో మరి పెద్దలు గౌరవనీయులైనటువంటి మాజీ మంత్రివర్యులు పేరుని నాని గారు, పెద్దలు గౌరవనీయులైనటువంటి మాజీ మంత్రివర్యులు శైలజానాథ్ గారు, పెద్దలు గౌరవ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గారు, అలాగే గౌరవ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు, నష్టపెట్టినా ఎలాంటి దుశ్చర్యలు పాల్పడినా ఎవరు మమ్మల్ని ఏమీ చేయలేరనేటువంటి వాదంతో వాళ్ళు మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అభయ చౌదరి గారి మీద కక్ష కట్టి చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా మనం తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజున వచ్చినటువంటి ఈ పెద్దలు, మరి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మన కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమాలు, అఘాయిత్యాలు, హింసకి మొట్టమొదటి నియోజకవర్గంగా దెందులూరి వాళ్ళ రాజ్యహింస చేయటంలో మొదటి ర్యాంకులో ఉండటం అనేది కేవలం దెందులూరు వాసులే కాదు, ఈ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ విచారించాల్సినటువంటి విషయం. వెనకటికి 2009కి ముందు ఈ దెందులూరు కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడతో పోల్చుకున్నా కూడా వ్యవసాయ ఆధారంగా మట్టిని నమ్ముకున్నటువంటి మనుషులు తప్పితే మరొకరికి అవకాశం లేనటువంటి ఈ దెందులూరు ప్రాంతం ఇవాళ రౌడీజానికి, కిరాయికి అకృత్యాలు చేసే వాళ్ళకి, దౌర్జన్యాలకి, హింసకి, మరీ ప్రత్యేకించి పోలీసు అధికారుల యొక్క చావలేనితనానికి ప్రతిరూపంగా మారటం అందరం బాధపడాల్సినటువంటి విషయం. ఎందుకంటున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి మాజీ శాసనసభ్యుడు ఆయన ఇంటికి ఆయన వెళ్ళలేకపోవటం, ఆయన ఇంటికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఇంట్లోకి దూరటం, రచ్చ చేయటం, లేదా దౌర్జన్యం చేయటం, దొమ్మి చేయటం, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించటం, దీన్ని ఏమంటారో ఒకసారి చెప్పాలి. నిజంగా ఈ జిల్లా డిఐజీ గారు కానీ,
లేదా ఎస్పీ గారు కానీ లేదా ఇక్కడ ఈ ప్రాంతపు డిఎస్పీ గారు కానీ లేదా సబ్ ఇన్స్పెక్టర్లు కానీ ఆఖరికి హోంగార్డ్ కానీ లేదా కానిస్టేబుల్ గారు కానీ మీరు ఈ ఉద్యోగంలోకి కాకి బట్టలు వేసుకుంటాకి ఎంత సంకల్పంతో వచ్చి ఉంటారు. మీ తల్లిదండ్రులు ఎంత గొప్ప ఆశయంతో మిమ్మల్ని పెంచుంటారు. మా పిల్లలు పోలీస్ అయితే మా పిల్లల కోరిక తీరితే చూసి ఆనందించాలని చెప్పని మీ తల్లిదండ్రులు ఎంత గొప్పగా భావించుంటారు, మిమ్మల్ని పెంచుంటారు. మీ సంకల్పం మేరకు మీ తల్లిదండ్రుల యొక్క ఆశయం మేరకు కోరిక మేరకు వాళ్ళ కలలకి ప్రతిరూపంగా మీరు చదివి కష్టపడి రాష్ట్రంలోని రౌడీ మూకల తోలు తీస్తాకి రాష్ట్రంలోని గోండాల పీచ మనసుటాకి దొంగలు ఎవరైతే రైతుల ఆస్తిపాస్తుల్ని అర్ధరాత్రి పూట దోచుకెళ్ళే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళందరినీ కూడా కట్టడి చేయటానికి ప్రమాణం చేసి కాకి బట్టలు వేసుకొచ్చినటువంటి మీరు ఇవాళ రాజకీయ నాయకుడి చేతిలో కీలుబొమ్మలుగా మారటం అనేది మీ ఆశయానికి ఎంత మసిబారుతుంది. మీ సంకల్పం ఏ పాతాళానికి తొక్కబడుతుందో ఆలోచించుకోవాల్సినటువంటి సమయం వచ్చింది పోలీసులకి. ఇవాళ నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ అంటే ఇలా ఉంటుందా అని మిగతా రాష్ట్రాల వాళ్ళు ఎవరైతే మనం రాయలసీమలో చూసేవాళ్ళం 30-40 సంవత్సరాల క్రితం శత్రువుల యొక్క తోటల్ని అంటే ఆర్థిక మూలాలని పతనం చేయటానికి అక్కడ కూడా పోలీసుకు భయపడి కాకి బట్టలకి భయపడి బాంబులతో కొడవలతో తిరిగేటువంటి అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్షనిస్టులు కూడా అర్ధరాత్రి మాత్రమే వెళ్ళి తోటలు నరికేవాళ్ళు 30-40 సంవత్సరాల క్రితం. కానీ ఇక్కడ బరి తెగించి పోలీసుల్ని రక్షణ కవచంగా వాడుకుని పట్టపగలే ఇక్కడ అకృత్యాలు చేసేటువంటి పరిస్థితి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దెందులూరులో మాత్రమే జరుగుతున్నటువంటి సంఘటనలు వాళ్ళ రాష్ట్రం అంతా కూడా చూస్తుంది. అంటే వ్యవసాయానికి కాయకష్టానికి మారుపేరుగా ఇన్నాళ్ళు మెలిగినటువంటి ఈ దెందులూరు ప్రాంతం ఇవాళ అరాచకానికి రౌడీజానికి దోపిడీలకి బరితెగింపుకి పోలీసు వ్యవస్థని నీరుగార్చటానికి పోలీసు వ్యవస్థని దిగజార్చటానికి దెందులూరు మారుపేరుగా మారటం ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా బాధపడేటువంటి విషయం. ఇవాళ మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒక ప్రత్యర్థి పార్టీ వాడు ఒక రాజకీయ పార్టీ వాడు ఆ ఇంటి నుంచి వెళ్ళాలంటే కూడా మనకెందుకులే అక్కడ మనకు వ్యతిరేకమైన పార్టీ వాడు ఇల్లు ఉంది అని పక్క రోడ్లోంచి వెళ్తారు. వెళ్ళేటువంటి సంస్కృతి ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది. కానీ ఇవాళ పనిగట్టుకుని అతని తోటల్లోకి వెళ్ళటం, తోటల్లోకి జ్వరపట్టడం, తోట కొయ్యకుండా చూడటం. అంటే సుమారుగా సహజంగా అబ్బాయి చౌదరి రాజకీయ నాయకుడు, ఒకసారి ఎమ్మెల్యేగా చేశాడు, మొన్న పోటీ చేసి ఓడిపోయాడు. కానీ అబ్బాయి చౌదరి గారి తోబుట్టువులు ఈ ఇంటి ఆడబడుచులు అక్క చెల్లెల ఆస్తులు కూడా ఇవాళ ధ్వంసం చేసేటువంటి సంస్కృతి ఈ దెందులూరుకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఖమ్మం జిల్లా నుంచి కిరాయికి మనుషులను తీసుకురావటం లేదా వేరే రౌడీజానికి ఆలవాలమై రౌడీజానికి వృత్తిగా చేసుకుని బతికేటువంటి కొన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకురావటం, వాళ్ళని అబ్బాయి చౌదరి గారి తోటల్లో పంపించటం. సాధారణంగా పోలీసు ప్రతిదీ రూల్స్ మాట్లాడతారు. రోడ్డు మీద మనం కూర్చుంటే ప్రజలకి అంతరాయం కలిగిస్తున్నారని చెప్పని న్యూసెన్స్ కేసు కింద మన మీద రకరకాల చట్టాలతో సెక్షన్లతో కేసులు పెడతారు. మరి మీ కళ్ళ ముందే అబ్బాయి చౌదరి గారి ఆస్తిలోకి బరితెగించినటువంటి టీడీపీ మూకలు ఈ ఆస్తుల్లోకి చొరబడుతుంటే ట్రెస్పాసింగ్ అవ్వదా? మీరు రక్షించరా? ఇంకేమన్నా అంటే అబ్బాయి చౌదరి ప్రాణాలను కాపాడామని చెప్పని కొంతమంది పోలీసులు కాళ్ళ రగరేసి మాట్లాడుతున్నారు. ప్రాణాలను కాపాడటం అదే. అబ్బాయి చౌదరిని చంపితే అబ్బాయి చౌదరి కొడుకు వస్తాడు, అబ్బాయి చౌదరి భార్య వస్తుంది. ఎంతమందిని చంపుతావు నువ్వు? ఎంతమందిని చంపిస్తారు మీరు అంటున్నా? మీరు కాపాడకుండా వదిలేయండి.
మీరు కాపాడకుండా వదిలేసేయండి. మీరు కాలర్ ఎగరేయబాకండి. మీ కాకి బట్టని ఖద్దర్లాగా మార్చేసిన పరిస్థితి. కాకి చొక్కాని అంటే నిటారుగా నిలబడాల్సినటువంటి కాకి చొక్కాని అది ముతక కాకి చొక్కాగా మార్చుకుని మీరు మార్చండి, లేదా ఖద్దరు చొక్కాగా మార్చుకోండి, వదిలేయండి. ఎంతమందిని చంపుతారో మేము చూస్తాం. ఈ దెందులూరు నియోజకవర్గంలో ఈ అరాచకాలు పెరిగి పోలీసులు మమ్మల్ని రక్షించకుండా ఉంటే ఎంతమందిని చంపుతావు? చంపండి. మీరు ఎక్కడికి వెళ్తారు చంపి? పోలీసులు మాట్లాడాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి మాట్లాడి అని అడుగుతున్నాను. మీ కళ్ళ ముందే ప్రైవేట్ ఆస్తుల్లోకి వచ్చి ధ్వంసం చేస్తుంటే, పొలాలు నాశనం చేస్తుంటే, ఆస్తులు ధ్వంసం చేస్తుంటే, ఇళ్లలోకి చొరబడుతుంటే కేసులు ఉండేటువంటి పరిస్థితులు ఉండవు. కట్టడి చేసేటువంటి ఉద్యోగం చేయరు. ఇంకా పైగా అబ్బాయి చౌదరిని కాపాడామని చెప్పని గొప్పలు చెప్పుకునేటువంటి పరిస్థితులు. ఇది గొప్పలా అంటున్నాను నేను. ఇవాళ మనం కాలక్రమేణా దెందులూరులో చూస్తున్నాం. ఇసుకతో రుచి మరిగి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ నాయకులు ఇసుక అయిపోయింది, ఇసుక చాలలేదు, ప్రైవేట్ ఆస్తులు, నీచ సంస్కృతి, రౌడీ సంస్కృతిని ఈ రకంగా పోలీసులను అడ్డం పెట్టి ఈ రకంగా చేస్తే రేపంటూ ఒకరోజు మరొక 3.5 ఏళ్లనో 4 ఏళ్లలోనో అట్టు తిరగబట్టం ఎంతసేపు? జనం నిన్ను అధికారానికి ఎక్కించినటువంటి జనం నిన్ను కాళ్ళ కింద వేసి తొక్కటం ఎంతసేపు? పైనుంచి కింద పడేసి. ఆ రోజున ఇవాళ చింతమనేని ప్రభాకర్ గారిని చూసుకుని అతను ఉస్కో అంటే వివర్సల మర్చిపోయి, విచక్షణ మర్చిపోయి, మనుషులమన్న సంగతి మర్చిపోయి, ఇలా సాంప్రదాయాల్ని మర్చిపోయి ప్రత్యర్థుల యొక్క ఆస్తుల మీద దాడులు, కారులను ధ్వంసం చేయటం, ఆస్తులను ధ్వంసం చేయటం అనేది మీరు ఈ కార్యక్రమానికి చెరబడితే నాడు దుశ్శాసనుడి పరిస్థితి ఏమైంది? మీది అవదా అని అడుగుతున్నాను. శృంగభంగం అవదా? రేపొద్దున ఇవాళ మీరు ఈ ఏరియాలో మీ అందరికీ తెలుసు, మనం పెట్టేది పామాయిల్ మొక్క అయితే పామాయిల్ కాయలే వస్తాయి. ఒక్క చెట్టు పెడితే ఒక్క కాయలే వస్తాయి. కోకో మొక్క పాతితే కోకో కాయలే వస్తాయి. ఇవాళ మీరు పాతేటువంటి ఈ విష సంస్కృతి ఖచ్చితంగా 3.5 సంవత్సరాలు దాటి ఇవాళ ఒక మొక్క పాతితే నెల ఎన్ని గెళ్ళు వస్తున్నాయి చూస్తున్నాం. పామాయిల్ గెళ్ళు ఎన్ని గెళ్ళు వస్తున్నాయి? నెల కాపుకొస్తారు కదా, కోత కొయ్యరా. ఒక మొక్క పామాయిల్కే ఇక్కడ అలవాటు పడిన నేల దెందులూరు. పామాయిల్కి ఒక్కకి అలవాటు పడిన నేల. ఒక మొక్క పాతితే మీరు నీళ్లు పోస్తే ఎన్ని గెల్లిస్తుంది? ఇవాళ మీరు ఈ చెడు సంస్కృతి, ఈ రౌడీయిజం, గూండాయిజం, ప్రత్యర్థుల ఆస్తులు ధ్వంసం, ఆ ఇంటి ఆడపడుచులు కనీసం సిగ్గు శరం లేకుండా ఆ ఇంటి ఆడపిల్లల ఆస్తులను కూడా చెరబట్టే పరిస్థితిలో మీరు ఆ విత్తనం నాటితే 3.5 సంవత్సరాల తర్వాత పామాయిల్ పంట కూడా 3 ఏళ్లకే వస్తుంది కోత. అట్టాగే ఖచ్చితంగా ఇవాళ ఏదైతే మీరు ఈ విత్తనాన్ని పాతున్నారో, ఈ మొక్కను పాతున్నారో, మరొక 3.5 సంవత్సరాల తర్వాత నెల గెలలు ఇవాళ పామాయిల్కి వస్తే వారం గెలలు తీసేటువంటి పరిస్థితుల్లో అబ్బాయి చౌదరి ఉంటాడు. ఖచ్చితంగా మీ పాపాన్ని పండే రోజు వచ్చిన 3.5 సంవత్సరాల తర్వాత వారానికి కూడా గెలలు తెంపే పరిస్థితి, గెలలు దింపే పరిస్థితి వస్తున్నది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పని. మీకు చేతనైతే అబ్బాయి చౌదరిని ఎక్కడ కొట్టాలి? అబ్బాయి చౌదరి కంటే అబ్బాయి చౌదరి 100 రోడ్లు వేస్తే మీరు 300 రోడ్లు వేయండి. అబ్బాయి చౌదరిని ఆ రకంగా మీరు రాజకీయంగా దెబ్బ కొట్టండి.
అబ్బాయి చౌదరి ఏదైనా పని చేయలేకపోతే ఆ పని మీరు చేసి నిరూపించండి. లేదా అబ్బాయి చౌదరి కొల్లేరుకి పట్టాలు ఇప్పించలేకపోయాడు, మీరు పట్టాలు ఇప్పించండి. ఏమి ఇప్పించారు? ధ్వంసం చేశారు కదా. మీరు వచ్చిన తర్వాత ధ్వంసం చేశారా చేయలేదా? ధ్వంసం చేసి వాళ్ళ కంటిని మామూలుగా ముసలి కన్నీరు కారుసు కొల్లేరు పట్టాలు ఇప్పిస్తామని చెప్పని మరో కొత్త వేషానికి వచ్చారు. నిజంగానే మీలో నిజాయితీ ఉంటే పట్టాలు ఇప్పించి అబ్బాయి చౌదరి కన్నా మంచోడు అనిపించుకోండి. కానీ ఇటువంటి పిచ్చి మొక్కలు, ఇటువంటి విష సంస్కృతిని, రౌడీజాన్ని మీరు పాతితే ఖచ్చితంగా మీరు ఇంతకింత అనుభవించక తప్పదని చెప్పి నేను హెచ్చరిక చేస్తూ, ఇవాళ అబ్బాయి చౌదరి అనే అతను కేవలం ఒక మనిషి కాదు, ఏదో లండన్ నుంచి వచ్చాడు, ఎర్రగా బుర్రగా ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగం అని చెప్పి మీరు ఒంటరోడో మెత్తగా ఉంటాడో అని మాత్రం అనుకోబాకండి. అబ్బాయి చౌదరి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా లక్షలాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారనేది గుర్తుపెట్టుకోమని మీ అందరికీ కూడా గట్టిగా చెప్తూ, అలాగే పోలీసు వారిని కూడా ఒక్కసారన్నా, కనీసం అయిపోయిన రోజులు అయిపోయినాయి, ఈ రోజు నుంచైనా ఒక్కసారి మీరు కష్టపడి మీ తల్లిదండ్రుల యొక్క కోరికల్ని, కలలను నెరవేర్చడానికి మీరు ఒక సంకల్పంతో పోలీసు ఉద్యోగంలోకి వచ్చారు. పోస్టింగ్ ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఇస్తాడు, ఇంకో చోట కాకపోతే విఆర్లో పెడతాడు. అంతకు మించి మీ ఉద్యోగం అయినా పేగలడా అని చెప్పి అడుగుతున్నాను. దీనికోసం అని చెప్పని మీ అంతరాత్మను చంపుకొని, ఆత్మవంచన చేసుకుని, నిఠారుగా రెపరెపలాడాల్సినటువంటి, కరుకుగా ఉండాల్సినటువంటి కాకి బట్టల్ని నైలాన్ బట్టల్లాగా తయారు చేయబాకమని చెప్పని ఒక్కసారి కాకికున్న పౌరుషాన్ని గుర్తు తెచ్చుకోమని చెప్పని, ఎవడైతే చట్టాన్ని మీరి ప్రవర్తిస్తున్నాడో వాడినల్లా దేహశుద్ధి చేసి బుద్ధి చెప్పి లాండ్ ఆర్డర్ని గాడిలో పెట్టేదానికి మీరు ప్రమాణం చేసినటువంటి 3 సింహాలను గుర్తు తెచ్చుకొని చేయమని చెప్పని కూడా మరొకసారి మీరందరికీ కూడా గుర్తు చేస్తూ, ఎవరైతే ఇవాళ మితిమీరి పచ్చ చొక్కాలు, పచ్చ కండవాలు వేసుకుని కిరాయిలు తీసుకుని అబ్బాయి చౌదరి ఆస్తుల ధ్వంసానికి, అబ్బాయి చౌదరిని దాడి చేయటానికి, అబ్బాయి చౌదరిని చంపటానికి ప్రయత్నాలు చేసేటువంటి ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు అనుభవించే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజున భగవంతుడా, ఆ రోజున అబ్బాయి చౌదరి మన అబ్బాయి చౌదరి మీదకి చింతమనేని ప్రభాకర్ ఉస్కో అంటే పెంపుడు కుక్కలాగా ఎందుకు చేశామని కుళ్ళి బాధపడే రోజు తెచ్చుకోబాకండి అని చెప్పని హెచ్చరిక చేస్తున్నాం. సమావేశంలో ఉన్న అందరికీ నమస్కారం. మిత్రులారా, మీకు నమస్కారాలతో దెందులూరు అబ్బాయి చౌదరి గారి తోటల దగ్గరికి పోయొచ్చాం. అసలు నేను ఈ రోజున డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి అడగాలనుకుంటా ఉన్నా, మీరేమన్నా దగ్గులు పిండారీల్లాగా మూకల్ని ప్రోత్సహించి ఈ ప్రత్యర్థుల ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ, అట్లాగే సమాజంలో కానీ రైతాంగంలో కానీ భయాన్ని క్రియేట్ చేసి ఆ భయం మీద మీరు భవంతులు నిర్మించుకుంటామని అనుకుంటే, లేక అధికారాన్ని వెలగబెడతామనుకుంటే అది ఎప్పటికీ జరగదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీ దౌర్జన్యాన్ని చివరికంట ఎదుర్కొంటా అని చెప్పాలనుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని. వింటుంటే అసలు ఆశ్చర్యం కాదు, భయం వేస్తుంది. మాకు రాయలసీమ వాళ్ళుగా మాకు మేము ఇట్లా ఊహించలే. ఇక్కడ బహుశా అక్కడ ప్లే చేసిన ఫోటోలు వీడియోలతోనే ఒక సినిమా తీయొచ్చు ఈ రోజున. అసలు నాకు అర్థం కాదంతా ఏంటంటే, ఇక్కడ
ఇంతసేపు ఆలోచించినా కానీ అసలు ఆర్థిక మూలాల్ని దెబ్బతీయాలి, బలహీనపరచాలి, తద్వారా వైఎస్ఆర్సీపీ క్యాడర్ని భయపెట్టాలి, రేపు పొద్దున అడ్డం లేకుండా చూసుకోవాలని అట్లా చంద్రబాబు నాయుడు గారు కానీ చింతమనేని గారు కానీ అనుకుంటే అది వాళ్ళ భ్రమాన్ని మాత్రం చెప్పాలనుకుంటా ఉన్నా నేను. అసలు ఏం జరుగుతుంది దెందులూరులో రాష్ట్రం అంతా గమనించాలి. పెట్రోల్ బంకులు ఉంటే పెట్రోల్ బంకులు ధ్వంసం, ఇండ్లు ధ్వంసం, కార్లలోకి ఆఖరికి బహుశా ఎంత కసి ఉందో కానీ కార్లేకి ఆ గుణపాలు దించడం, పచ్చడి చెట్లని నరికేయడం మేము చూసాం రాయలసీమలో. మా దగ్గర అంతరించిపోయింది దాదాపు అది. అంతే. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే నాకు ఈ మధ్యకాలంలో పోలీసు వాళ్ళ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అయ్యా పోలీసు వారు ఎంత చక్కగా పనిచేస్తారు, మీరు చాలా స్వామి భక్తితో పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజున పోలీసు వాళ్ళని నియంత్రిస్తున్నది, కమాండ్ చేస్తున్నది వాళ్ళ అధికారులు కాదు కానీ ఆ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలే అని చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉన్నా నేను. అరే మా అబ్బయ్య చౌదరి గారి ఇంటి దగ్గరికి వచ్చి, మా అబ్బయ్య చౌదరి గారి తోటలోకి వచ్చి ఆ గిలలు పీకడం, చెట్లు నరకడం, ఇంటి మీద రాళ్ళు వేయడం, వచ్చిన వాళ్ళని కొట్టడం, రక్త గాయాలతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ కూలీలు కానీ మన కళ్ళెదురుగా నిలబడ్డం, మీకు నిజంగా మీకు అమాత్రం కొద్ది కూడా మీకు సిగ్గేయలేదా పోలీసు వారు? మీ డిఎస్పీ గారు లేకపోతే మీ ఎస్ఐ గారినో చొక్కా పట్టుకొని లాగుతూ ఉన్నారే తెలుగుదేశం పార్టీ నాయకులు, మీకు ఏమాత్రం కూడా ఆ రోషం కానీ సోయ కానీ లేదా అని అనుకుంటా ఉన్నాం. మేమేమి ఇక్కడ మీరు పక్కకు పోండి మేము చూసుకుంటామని చెప్పడానికి సిద్ధంగా లేం. మీ పని మీరు చేయండి. అన్ని విషయాల్ని గుర్తుపెట్టుకుంటా ఉన్నాం, ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. సాక్ష్యాలు ఏంది, లైవ్ సాక్ష్యాలే ఉన్నాయి. ఇదిగో ఈ రోజున చాలా ఫోటోలు తీసిన పంపించే చౌదరి గారికి చాలా ఓపిక ఉంది. తెలుగుదేశం పార్టీ కండువాలు వేసుకొని వాళ్ళ నాయకులు మా నాయకుని ఇంటి దగ్గరికి వచ్చి వీరంగం ధ్వంసం చేయడం అన్నది ఇక్కడ కనిపిస్తూ ఉంది. పోలీసు వాళ్ళని చొక్కా పట్టుకొని నెట్టే విధంగా ఆ వీడియోలో చూసాం. ఇప్పటికైనా మీకు సోయి ఉండాలా, ఎవరి కోసం పనిచేస్తుందో అర్థం చేసుకోవాలా పోలీసు వారు. మీకు ఎమ్మెల్యే జీతాలు ఇయ్యడు. మీకు రేపు పొద్దున రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఆ రోజున అన్ని లెక్కల్ని సరిచేసడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. ఇది అర్థం చేసుకోవాలా. మామూలుగా అక్కడ ఇక్కడ ఉంటుంది, పట్టుకొని కొట్టద్దండి అని అంటుంటాడు, వాళ్ళని పట్టుకుంటారు, వాడేమో వాళ్ళని కొడతా ఉంటాడు. అట్లా మన చౌదరి గారిని ఆయన ఎదికి నెడతా ఉంటాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ గుండాలేమో అక్కడ మా ధ్వంసం చేస్తూ ఉంటారు. ఇది ఏ విధంగా సమంజసం ఆలోచించుకొని కోరుతా ఉన్నా. మా చౌదరి గారు మా చౌదరి ఫాలో చేసే అమాయకంగా మాట్లాడతారు, పోలీసు వాళ్ళు మాకు సాయం చేస్తున్నారండి అని. మీ సాయం ధృతరాష్ట్ర కౌగిలిగా భావిస్తూ ఉన్నా నేను. మీ సాయం వలన మా చెట్లు నిలబడలే, మా ట్రాక్టర్ నిలబడలే, మా కార్యకర్తకి చేతికి కాలికి తలకయ్యే గాయాలు ఆపలే. మీ యొక్క వలన మాకేమీ లాభం లేకపోగా చివరికి మా ఇంటిలోకి మేము పోవడానికి కూడా మీరు బయటికి నెట్టేస్తే మా ఇంట్లోకి మా అబ్బయ్య చౌదరి గారి ఇంట్లోకి ఆయన పోవడానికి కూడా కష్టపడాల్సిన పరిస్థితి. ఇందులో పెద్ద చెప్పుకునే కేసే ఉంది పోలీసు వారు. మీరు ఒక రోజు వస్తుంది నిలబడి సమాధానం చెప్పుకునే రోజు ఖచ్చితంగా ఒక రోజు మన ముందు ఉంది. డేస్ కౌంట్ చేసుకోమని చెప్తా ఉన్నా అందరికి కూడా. అదే మా ఇంటి దగ్గరకు వచ్చి చికెన్ దౌర్జన్యం చేస్తే ఎత్తకపోయి లోపలేసి కేసు పెట్టాల్సింది పోయి మా వాళ్ళపైన కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే మీ యొక్క ఎంత దిగజారిపోయిందో డిపార్ట్మెంట్ ఆలోచి బాధపడతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు మర్యాద ఉండేది, గౌరవం ఉండేది. ఈ రోజున మీరు అధికార పక్షానికి ఇంకే పదం వాడడం నాకు అర్థం కావడంలే. బహుశా మీరు అనుకుంటా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలే ప్రభుత్వం అని. మీరు ప్రభుత్వ అధికారులను గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా ఈ రోజున ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏ వైసీపీ నాయకుడు కార్యకర్త ఒంటరి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ
కుటుంబం మొత్తం ఆ నాయకులకి ఆ కార్యకర్తకు అండగా నిలబడుతుంది. అది ఎంత కష్టమైనా ఎంత దూరమైనా సరే అందరం కలిసి ప్రయాణం చేస్తాం. ఈ విషయాన్ని ప్రత్యర్థులు గుర్తుపెట్టుకోవాలా. ఈ రోజున మీరు బాడుకు తెచ్చిన వాళ్ళతో కార్యక్రమాలు చేపిస్తే చేయగలిగింది ఏమీ లేదు. బాడుకు వచ్చిన వాడు కనపడకుండా పోతాడు. మళ్ళా జాగ్రత్తని మాత్రం చెప్పాలనుకుంటా ఉన్నా నేను. జాగ్రత్తగా ఉండండి. అన్ని విషయాలకు కూడా ఆఖరికి తగిన సమాధానం నేను స్పష్టంగా నమ్ముతా. మంచికి మంచి, చెడుకు చెడు. లెక్కల్ని సరిచేసే కాలం ఒకరోజు ఉంటుంది. ఆ రోజున లెక్కల్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన సరిచేస్తాం. ఇప్పటికే నేను ప్రజల్ని కోరుతా ఉన్నా, మీరు ఇటువంటి దుర్మార్గుల అరాచకవాదుల యొక్క ఇన్ఫ్లుయెన్స్లో పడబాకండి, వాళ్ళకు భయపడబాకండి. వాళ్ళని తరిమి కొట్టాలి. ఆఖరికి ఇంత ప్రశాంతమైన పచ్చటి ప్రాంతాలని, రైతాంగం, వ్యవసాయం, సంతోషం, అట్లాగే అందరూ కలిసి బతికే ఈ ప్రాంతాలని కాపాడుకోవడం కోసం ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల్ని, ఇటువంటి దుర్మార్గుల్ని తరిమి కొట్టాలని, రాజకీయంగా వాళ్ళని పక్కకు పెట్టాలని కోరుకుంటూ మరొక్కసారి చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుడు ఎవరు కూడా ఒంటరి కాదు. జగన్మోహన్ నాయకత్వాన రానున్న కాలంలో అందరం కలిసి ఉంటాం. ఇది ఒక కుటుంబం, ఒక రక్తం, ఇది పేగుబంధమని తెలియజేస్తూ ఉన్నాను. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం.